పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు పిలుపునిచ్చిన నేపథ్యంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల నుండి వైసీపీ శ్రేణులు జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి, నంబూరి శంకర్రావు, బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ మంత్రి విడుదల రజని, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దగ్గర నుంచి రామకృష్ణారెడ్డి నాయకత్వం. మన దేశానికి స్వతంత్రం రాకముందు ఆ రోజు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న ఏకైక గవర్నమెంట్ కాలేజ్ గుంటూరు మెడికల్ కాలేజ్. 1947 నుంచి 2019 వరకు 72 సంవత్సరాలు అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, అనేక మంది నాయకులు ఉన్నారు. కానీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని మేమందరం పట్టుబట్టి పల్నాడుకు ఒక మెడికల్ కాలేజ్ కావాలి, ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు, మరీ ముఖ్యంగా వెనుకబడిన గురజాల మాచర్ల నియోజకవర్గాలకి కనీసం 50 పడకల హాస్పిటల్ లేదు. ఏ జబ్బు వచ్చినా నరసరావుపేట గుంటూరు పోవాలి, అక్కడి నుంచి దాదాపు 150 కిలోమీటర్ల నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన బడ్జెట్లోనే మరి పల్నాడుకి పిడుగురాళ్ల దగ్గర మెడికల్ కాలేజ్కి 66 కోట్లు శాంక్షన్ చేయటమే కాదు, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరొక 200 కోట్లు శాంక్షన్ చేయించాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరొక 200 కోట్లు ఇచ్చి ఈ రోజు మీరు వచ్చి చూడండి, పిడుగురాళ్ల సమీపాన 50 ఎకరాల్లో పల్నాడులో గుండెకాయ లాంటి ఒక సామాజిక దేవాలయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారు. 90% పనులు పూర్తయిపోయినాయి. ఎలక్షన్ల ముందే హాస్పిటల్ ఓపెన్ చేశాం. కేవలం పరికరాలు తీసుకురావాలి, అది కూడా కంపెనీయే తీసుకురావాలి, వాళ్ళ టెండర్లో ఉంది. కేవలం వీళ్ళు చేయాల్సింది ఏంటి, డాక్టర్లని నర్సులని పెట్టి హాస్పిటల్ ఓపెన్ చేయాలి. కాలేజీని ఈ సంవత్సరం కల్లా ఓపెన్ అయ్యేది 2025లో, పోయిన సంవత్సరం ఓపెన్ చేసుంటే. కానీ ఉన్న పనులన్నీ ఆపేశారు, ఉన్న బిల్డింగ్లన్నీ కట్టడ ఆపేశారు నిర్మానుషంగా. పోనీ దాన్ని ఏమైనా మొదలు పెడతారా అంటే కాదంట. ఈ రోజు దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటారంట. అంటే ప్రభుత్వం పెట్టిన 400 కోట్లని ప్రైవేటు వ్యక్తులకి 50 కోట్లకో 100 కోట్లకో అమ్ముకొని మిగతా 400 కోట్లు తెలుగుదేశం నాయకులు జోబుల్లో వేసుకోవడానికి ఒక స్కామ్ని తయారు చేస్తున్నారు. ఇదెక్కడ విడ్డూరం ఎప్పుడన్నా చూసామా? ప్రజలు పోరాటాలు చేసి హాస్పిటల్ కావాలి, కాలేజీలు కావాలంటే ప్రభుత్వాలు ఇచ్చినవి మనం గత 70-75 సంవత్సరాల్లో చూసాం, ఏ ప్రభుత్వం అయినా. కానీ ఈ ప్రభుత్వం ఉన్న గవర్నమెంట్ వ్యవస్థల్ని అమ్ముకొని బతుకుతుందంట. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా సేవ ఏంటో. ఇందాక రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఇచ్చిన మాట కట్టుబడండి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. మేమేం ఇప్పుడు వెంటనే మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని మేమేం ఆశపడట్లా, ప్రజలకు కూడా తెలిసింది ఎవరని. ఇచ్చే వరకు కనీసం మీరు ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయల నెలకి నిరుద్యోగ భృతి ఇవ్వండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పోయిన సంవత్సరానికి ఇచ్చేస్తానంటే ఎలక్షన్ కమిషన్కి పోయి ఎలక్షన్లు ఉన్నాయని ఆపారు. పోనీ మీరేమన్నా ఇచ్చారా ఎలక్షన్లు అయిన తర్వాత? ఇప్పటికి దాదాపు 9 నెలలు 10 నెలలు, ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ ఇయర్ కూడా అయిపోవచ్చింది. కాలేజీలు ఏమో ఫీజులు ఇవ్వట్లేదని పిల్లల్నేమో బయటకు పంపిస్తున్నారు, టీసీలు ఇవ్వట్లేదు, ఎగ్జామ్లు రాయనియట్లేదు, కానీ మీరేమో ఫీజు కట్టరు. ఎలా? ఈ సంకటం నుంచి విద్యార్థులు కొన్ని లక్షల మంది, దేనికైతే రాజశేఖర రెడ్డి గారు పేదవాడు కూడా ఉన్నతమైన విద్య, ఇంజనీరింగ్, డాక్టర్ అవ్వాలి, వాళ్ళ కుటుంబాలు కూడా మెరుగైన ఉద్యోగాలు తీసుకోవాలని సంకల్పించి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారో ఈరోజు దాన్ని పొడుస్తున్నారు. మీ కోపం ఉంటే రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద తీర్చుకోండి. పాపం పేద విద్యార్థులు ఏం చేశారు? వాళ్ళ కడుపు కొడితే మీకేమొస్తుంది?
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలో యువత పోర్ అనే కార్యక్రమం 3 అంశాల మీద ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మొట్టమొదటి డిమాండ్ ఫీజు రియంబర్స్మెంట్ కింద ఏదైతే చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయో 4,600 కోట్ల రూపాయలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తాం. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయనే 2,700 కోట్లు బాకీలు పెట్టారని చెప్తా ఉన్నారు. ఒక్కటే వాస్తవం తెలుసుకోవాలి, ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం బాధ్యత చేపట్టేటప్పుడు ఖజానాలో 7,500 కోట్లు ఉంచి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే గతంలో చంద్రబాబు నాయుడు 100 కోట్లు కూడా లేకుండా ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 7,500 కోట్లు పెట్టిపోయాడు. దాన్ని విద్యార్థులకు చెల్లించలేరా అని చెప్పి ఈరోజు మేము అడుగుతాం. అదేవిధంగా నిరుద్యోగ భృతి 20 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాల్లో మొదటి సంవత్సరం అయిపోవస్తుంది, ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఈ కూటమి ప్రభుత్వం. ఇక 20 లక్షల ఉద్యోగాలు రోజు పేపర్లో చూసి పాపం నిరుద్యోగులంతా ఏదో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా సరే ఎల్లో మీడియాలో రోజు రాస్తుంటారు ఆ ఎంఓయూ అయిపోయింది, ఈ ఇండస్ట్రీ వస్తుంది, ఆ ఇండస్ట్రీ వస్తుంది. కానీ ఒక్కటి కూడా ఇంతవరకు భూమి మీద ఇంతవరకు ఒక్క ఇటుక బిళ్ళ కూడా పెట్టలేదు. ఈ విధంగా ఈరోజు రెండో డిమాండ్ నిరుద్యోగ భృతి ఇవ్వాలి. అప్పటిదాకా 20 లక్షల ఉద్యోగాలు అందే వరకు ఒక్కొక్క విద్యార్థికి 3,000 రూపాయలు చొప్పున ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో అది మీరు ఇవ్వాలని చెప్పి రెండో డిమాండ్ చేస్తున్నాం. మూడోది వైద్య విద్యార్థులు, ముఖ్యంగా ఈరోజు 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టి వెళ్తే మీరు వాటిని పూర్తి చేయకుండా, అంటే 5 కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ చేశారు, మిగిలిన 12 కాలేజీలు స్టార్ట్ చేయాలి. దాన్ని పూర్తి చేయకుండా ప్రైవేట్ పరం చేయటం. స్వయంగా హెల్త్ మినిస్టర్ గారు అసెంబ్లీలో చెప్పారు వైద్య విద్యని ప్రభుత్వం భరించడం కష్టం అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, ఒకవైపు మోడీ గారేమో సంవత్సరానికి 15,000 మెడికల్ సీట్లు ఇస్తానని చెప్పి దేశవ్యాప్తంగా చెప్తూ ఉంటే మన రాష్ట్రంలో 2,750 సీట్లు ఇవాళ వీళ్ళు ఇండియన్ మెడికల్ కౌన్సిల్కి పర్మిషన్ కోసం కోరకుండా ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నారు. అదేంటంటే ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క విద్యార్థి మెడిసిన్ చదువుకోవాలంటే ప్రైవేట్ పరంగా 1,50,00,000 నుంచి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. పేద విద్యార్థి చదువుకోగలడా? ఇవాళ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టింది ఎందుకు? పేద విద్యార్థులు చదువుకోవడానికి. అలాంటి పేద విద్యార్థులు కూడా ఈరోజు ఎక్కడ కూడా వైద్య విద్యని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ఒక ఆలోచన, దుర్మార్గపు ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్న తీరుని ఎండగట్టడానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. అలివి కాని హామీలు ఇవ్వటం, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇవి మాకేమి సంబంధం లేదని చంద్రబాబు నాయుడు మోసం చేయటం, ఇది ఒక పరిపాటి. ఖచ్చితంగా ప్రజలు వచ్చే కాలంలో బుద్ధి చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ యువత పోరు అని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం 3 కార్యక్రమాల గురించి ప్రశ్నించడం. ఒకటి, ఏదైతే ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 ఇస్తామని ఇచ్చినటువంటి హామీ అమలు చేయటం గురించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటైజేషన్ ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. మనం చూసినట్టయితే ఫీజు రియంబర్స్మెంట్ ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఆశయంతో ఆనాడు ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు చదువులకు ఒక బంగారు భవిష్యత్ కోసం బాట వేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈ ఫీజు రియంబర్స్మెంట్. దీన్ని కొనసాగింపుగా విద్యతోనే ఆ కుటుంబం యొక్క తలరాతలు మారతాయి, ఆ కుటుంబ పరిస్థితులు మెరుగుపడతాయి అని చెప్పి బలంగా నమ్మి ఈ సిద్ధాంతంతో మరి ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా విద్యా దీవెన, వసతి దీవెన అనేటువంటి కార్యక్రమంతో పాటు ఈ విద్యార్థులందరినీ కూడా చదువులకు ప్రోత్సహించి, మరి మీరు చూసినట్టయితే జగనన్న ప్రభుత్వంలో మా 5 ఏళ్ల టెన్యూర్ లో సుమారు 19,000 కోట్లు ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసం జగనన్న ప్రభుత్వం ఖర్చు చేసింది. అప్పటికి 2014 నుంచి 19 వరకు ఏవైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నటువంటి బకాయిలు
సుమారు 1800 కోట్లు ఉన్నాయో అవి ఎవరు కూడా క్వశ్చన్ చేయకుండా ముఖ్యమంత్రిగా మా బాధ్యత అని చెప్పి మా జగనన్న ఎప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి వెంబటే ఎవరు ఇలా ధర్నాలు రోడ్లెక్కి క్వశ్చన్ చేసే వరకు కూడా టైం తీసుకోవాలా. అది విద్యార్థుల పట్ల, విద్యార్థుల యొక్క భవిష్యత్తు పట్ల ఒక ముఖ్యమంత్రిగా మా నాయకుడు జగనన్నకు ఉన్నటువంటి కమిట్మెంట్, చిత్తశుద్ధిని స్పష్టంగా తెలియజేస్తా ఉంది. మరి ఈ రోజు మనం చూస్తే ఏవైతే పోయిన సంవత్సరం డిసెంబర్ వరకు చెల్లించాల్సినవన్నీ కూడా జగనన్న ప్రభుత్వం చెల్లించింది. ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ కారణం వల్ల ఇవ్వాల్సినటువంటి ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో మరి నూతన ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే బాధ్యత తీసుకున్నారో ఆ చెల్లించాల్సినటువంటి డబ్బుల్ని చెల్లించకుండా మరి ఈ రోజున చూస్తే విద్యార్థులు ఏంటి, ఈ రోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయటువంటి విషయాన్ని మేము ఈ రోజు గట్టిగా కూడా ప్రశ్నిస్తా ఉన్నాము. మనం చూసినట్టయితే సంవత్సరానికి 3900 కోట్లు ప్రతి సంవత్సరానికి ఈ ఫీజు రియంబర్స్మెంట్ కింద ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. మరి మనం చూసినట్టయితే ఈ సంవత్సరం ఆ బకాయిలు, పెండింగ్ బకాయిలు వీళ్ళు తీర్చలేదు. ఈ సంవత్సరం కట్టాల్సినటువంటి 3900 కోట్లు కట్టాల్సి ఉంది. అలాగే ఏదో మేము ఫీజు ఫోర్ అని అనౌన్స్ చేయగానే 700 కోట్లు రిలీజ్ చేశామని చెప్పారు. అవి వచ్చినాయో రాలేదో, పడ్డాయో కూడా ఆ భగవంతుడికే తెలియాలి. ఎందుకంటే ఎక్కడ కూడా పరిస్థితి మారలా. విద్యార్థులు ఆందోళన చెందుతా ఉన్నారు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆ ప్రెజర్ అంతా కూడా విద్యార్థుల మీద పెడతా ఉన్నారు. కాబట్టి ఈ విద్యార్థులను ఎవరు ఆదుకుంటారు? ప్రభుత్వంగా మీ బాధ్యత కాదా? అలాగే బడ్జెట్ లో చూస్తే 2600 అని చెప్పి ఈ సంవత్సర బడ్జెట్ లో చూస్తా ఉన్నారు. అంటే 3900 కోట్లు మనకు అవసరం అయితే 2600 కోట్లే మీరు ఇస్తే ఆ మిగతా బ్యాలెన్స్ ఎవరు కడతారు? ఈ బాధ్యత, ఈ భారం ఎవరి మీద మోపుతారు? కాబట్టి ప్రభుత్వంగా ఈ మొత్తం ఏదైతే ఉందో మొత్తం ఉన్నటువంటి 4600 కోట్లు బ్యాలెన్స్ ని తక్షణంగా ఈ సంవత్సరానికి పెండింగ్ ఉన్నటువంటి బకాయిల్ని ఇమీడియట్ గా చెల్లించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ ఏ రాజకీయ నాయుడు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి ఒకేసారి రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టినటువంటి ఒక గొప్ప నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఒక గొప్ప ఆశయంతో 17 మెడికల్ కాలేజ్ కోసము శ్రీకారం చుట్టి దీన్ని మూడు ఫేజెస్ కింద మేము డివైడ్ చేసుకుని సుమారు 8500 కోట్ల వ్యయంతో ఈ కాలేజెస్ ని రాష్ట్రంలో తీసుకురావాలి, ప్రతి జిల్లా పార్లమెంట్ జిల్లా పరిధిలో ఒకటనే ఒక ఆలోచన చేసి అడుగులు ముందుకు వేశారు. దీంట్లో భాగంగా 5 మెడికల్ కాలేజెస్ మేము అనుకున్నటువంటి పద్ధతి ప్రకారం, మేము వేసుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారం 5 మెడికల్ కాలేజెస్ ని మేము ప్రారంభించడం, తరగతులు కూడా ప్రారంభించడం జరిగింది. ఇవి బ్రహ్మాండంగా నడుస్తా ఉన్నాయి. అలాగే సెకండ్ ఫేజ్ కి సంబంధించి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ ని మేము లే చేసి అట్ ది సేమ్ టైం కావాల్సినటువంటి రిక్రూట్మెంట్స్ కూడా చేసి ఇంకా కొంత మేరకు కంప్లీట్ కనుక చేస్తే ఈ సంవత్సరం రావాల్సినటువంటి 5 మెడికల్ కాలేజెస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. కానీ ఏం జరిగింది? ఈ సంవత్సరం రావాల్సినటువంటి 5 మెడికల్ కాలేజెస్ అందుబాటులోకి రాలేదు. కారణం కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల ఆరోగ్యం గురించి సీరియస్నెస్ లేదు. వాళ్లకు మెరుగైన ఆరోగ్యం అందిద్దాము, మెరుగైన వైద్య సేవలు అందిద్దాము, నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందిద్దాం అనేటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఐడియాలజీ ఏమంటే ప్రైవేటైజేషన్. ఒక మంచి సర్వీస్ మోటివ్ తో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో చక్కటి వైద్య సేవలు అందించి ప్రజలకు ఆరోగ్య సేవలు ఇంటి వరకు కూడా చేర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈ రోజున వీళ్ళు ఈ యొక్క సర్వీస్ మోటివ్ ని పక్కకు దోసేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఒక బిజినెస్ మోటివ్ గా ప్రైవేటైజేషన్ అనే పేరుతో ప్రైవేట్ సంస్థలకు ఈ మెడికల్ కాలేజ్ ని అప్పజెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఆలోచన చేయండి, ప్రైవేటైజేషన్ అంటే ఏంటి? ఈ రోజు ఏదైనా అనారోగ్య సమస్యతో ఎవరైనా వస్తే డబ్బులు చెల్లించి వైద్య సేవలు అందుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఇంతటి ఒక దుర్మార్గపు ఆలోచనని చేసి ఏ విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందో చూడండి. అలాగే మిగతా రావాల్సినటువంటి 7 కాలేజీల పరిస్థితి దాని గురించి మనం చెప్పడమే అవసరం లేదు. పైగా మేము ఎంతో కష్టపడి ఎన్ఎంసీకి అన్ని విధాలుగా కూడా కష్టపడి ఎన్ఎంసీ అనుమతులన్నీ వచ్చేలాగా మేము కృషి చేస్తే ఈ రోజు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారండి? వచ్చినటువంటి కాలేజ్ పర్మిషన్స్ కూడా వద్దు, మాకు మెడికల్ కాలేజ్ వద్దు అని చెప్పి తిరిగి లేఖ రాసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం. ఈ విధంగా ఏ మాత్రం కూడా పేదవాడి ఆరోగ్యం గురించి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి ఆరోగ్య సేవలు అందిద్దాం అనేటువంటి ఏ మాత్రం మంచి ఉద్దేశం లేకుండా ఏ విధంగా వెళ్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారు. అంతెందుకు, ఇందాక మహేష్ అన్న చెప్పాడు, మన పిడుగురాళ్లలో 500
కోట్లతో మనం ఖర్చు పెట్టి మెడికల్ కాలేజ్ తీసుకురావాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలని బార్ ఫూటింగ్ బేసిస్ లో పనులు మొదలు పెడితే ఈ రోజున హాస్పిటల్ మనం ఉన్నప్పుడు ఎంత స్పీడ్ గా కన్స్ట్రక్షన్ చేసి హాస్పిటల్ ఓపెన్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చాము. దీన్ని మెడికల్ కాలేజ్ గా అయ్యేటువంటి ఒక అదృష్టము ఈ ప్రాంత ప్రజలు మనం ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఒక దుర్బుద్ధి వల్ల ఈ రోజు ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఇలాంటి వైద్య సేవలకు దూరం అవుతున్నారంటే ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రాంత ప్రజలకు ఈ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎంతో ఆశతో ఈ వైద్య కాలేజీల కోసము, ఈ మెడికల్ కాలేజ్ కోసము, ఈ వైద్య సేవల కోసం ఆశతో ప్రభుత్వం మీద నమ్మకంతో ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రజలకు సంబంధం చెప్పాలి. వైద్య విద్యని అభ్యసించాలని ఎదురు చూస్తున్నటువంటి వుడ్ బి డాక్టర్స్ గా వైద్య చదువులు చదివి డాక్టర్స్ గా ఉండాలనుకుంటున్నటువంటి ఎంతో మంది విద్యార్థులకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ అగేన్స్ట్ ప్రైవేటైజేషన్ అని ఈ రోజు మేమంతా కూడా తెలియజేస్తా ఉన్నాము. అట్ ది సేమ్ టైం నిరుద్యోగ భృతి, ప్రతి నిరుద్యోగికి నెలకి 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి వాళ్ళన్న మాట, మేం చెప్తున్న మాట కాదు, వాళ్ళ మేనిఫెస్టోలే ఎలక్షన్ ముందు వాళ్ళు ఇచ్చినటువంటి మాట. మరి ఈ రోజు ఏమైంది మనం చూస్తే 10 నెలలు అయింది. ఈ 10 నెలల కాలంలో 3,000 ఎవరికి పడలేదు, ఎక్కడ ఎవరికి ఇవ్వలేదు. కనీసం అసలు ఎంతమందికి ఇవ్వాలనేటువంటి ఎక్సర్సైజ్ మీరు చేశారా? డేటా మీ దగ్గర ఉందా అనుకుంటాం ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అట్ ది సేమ్ టైం ఇవి ఏవి ఇవ్వకుండా బడ్జెట్ లో కూడా చూస్తే నిరుద్యోగ భృతి కోసం ఏమి బడ్జెట్ కేటాయించలేదు. సో కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా లేనట్టే, ఇదే మనకు స్పష్టమవుతుంది. కాబట్టి నిరుద్యోగుల్ని మీరు మోసం చేస్తున్నారు, నిరుద్యోగుల్ని మీరు మోసం చేయొద్దు, మీరు ఇచ్చినటువంటి మాట మీద నిలబడమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. రెడ్ బుక్ పాలిటిక్స్, రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ మీద ఉన్నారు, వరుసగా చూస్తా ఉన్నారు కదా, ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా. కాబట్టి ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మీ యొక్క పద్ధతి మార్చుకొని మీరు ఇచ్చినటువంటి హామీలను మీరు కాస్త దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి యూత్ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు అని మన వాళ్ళందరూ చెప్పారు. అది కూడా నేను చెప్పడం మీకు ఒక్కటి మటుకు చెప్పగలను. వాస్తవ పరిస్థితులను మనం దగ్గరగా చూస్తే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎంత కసితో పార్టీకి పనిచేస్తున్నారని మీరు చూస్తున్నారు. ఆ కసితో పనిచేస్తున్నారంటే దేనికి పనిచేస్తున్నారు? అన్ని విధాల పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కడిని ఎవరిని వదిలిపెట్టట్లా. ఇది ఎక్కడ పాలనో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్, ఈ ఫీజు రీఎంబర్స్మెంట్కి ఏ విధమైనటువంటి ఇక్కడ మా నాయకులు మాట్లాడారు ఇవన్నీ వాళ్ళు రికార్డు చేసుకుంటారు. ఎవరు ఎలా మాట్లాడారు, ఎవరు ఎక్కువ మాట్లాడారు, వాళ్ళు ఎవరు ఎలా మాట్లాడుతున్నారని కూడా. అయితే దీంట్లో వచ్చేవరకు మేమందరం కూడా ప్రిపేర్ అయ్యే ఉన్నాం, వాటన్నిటికీ సిద్ధమయ్యే ఉన్నాం. మా కార్యకర్తలు కూడా సిద్ధమయ్యే ఉన్నారు, మా నాయకులు సిద్ధమయ్యే ఉన్నారు, మేము సిద్ధంగా ఉన్నాం. ఇందులో ఎక్కడ డీవియేషన్ లేదు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి ఎలాంటి ప్రెజర్ ఉందో ప్రతి తల్లిదండ్రులకి తెలుసు. అది మేము పెద్దగా చెప్పనవసరం. దానికోసం అది ఇవ్వండి అని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి. రెండు, ఆరోగ్యపరంగా ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏ డాక్టర్ కూడా ఆరోగ్యశ్రీ కుదరదండి, డబ్బులు ఇచ్చేప్పుడు చేస్తాం అంటున్నారు. అదే ఇదేంటంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అలా అక్కడ జగన్ గారు లేరు కదా, ఇప్పుడు ఉంది చంద్రబాబు నాయుడు గారు కదా అన్నారు. నేను స్వయంగా వెళ్ళాను. అరే మా వాళ్ళు ఎవరు ఉన్నారు, ఏందయ్యా ఆపరేషన్ చేయమంటే నువ్వు డబ్బులు ఇచ్చేస్తావు అన్నారు. అదేంటే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది కదా అండి, డబ్బులు ఎప్పటికి 3 నెలలకు కూడా రావు, 3 సంవత్సరాలకు కూడా రావు, ఆ బిల్లులు పంచరు అన్నాను. అసలు హాస్పిటల్లో యాజమాన్యం, హాస్పిటల్లో డాక్టర్స్ ఎవరు చేర్చుకోవట్లా, డబ్బులు ఇస్తే చేర్చుకుంటాం అంటున్నారు. దీని మీద ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు. మీరు చాలా బాగా చెప్పారు, మేము దాని మీద కాదనలేదు. మీరు అసెంబ్లీలో చెప్పారు రోజువారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మర్డర్లు చేస్తున్నారని చెప్పారు. ఒక్క మాట చెప్తాను మీకు, ఎక్కడ మర్డర్ జరిగింది, ఎక్కడ మా మర్డర్ మీద ఎంక్వైరీ జరుగుతుంది ఏంటి అనే దాంట్లో ఎవరిదైనా ప్రాణమే, నాదైనా ప్రాణమే. నాదొక ప్రాణం, నాదేమో చాలా బరువుగా ఉండే ప్రాణం కాదు, ఇంకొక ఆయన తేలిగ్గా ఉండే ప్రాణం కాదు. వినుకొండ నియోజకవర్గంలో వేణుగుపాలెం అనే గ్రామం, వినుకొండ రూరల్ మండలం,
ప్రభుత్వం వచ్చిన తర్వాత బర్రెలు కాసుకొని వస్తూ ఉంటే అత్యాచారం చేసి ఆ అమ్మాయిని బురదలో వేసి తొక్కేస్తే ఈ రోజుకి అది ఎవరు చేశారు, ఎలా చేశారు అనేది ఇప్పుడు కూడా తెలియదు. నేను ఎస్పీ గారి కాడికి వచ్చాను. ఆ అమ్మాయికి 2 బిడ్డలు, పాపం చిన్న పసిబిడ్డలు. ఆ భర్త వాళ్ళందరూ నా కాడికి వస్తే ఎస్పీ గారికి ఏమంటారు దాన్ని, సోమవారం పెట్టేదాన్ని, మీ స్పందన దేనికి స్పందన? నీ ప్రజావేదిక దేనికి ఉపయోగపడుతుంది? ఈ రోజు కూడా వాస్తవంగా అండి, పాపం చిన్న పిల్లలు, నేదర పిల్లలు, ఆ పిల్లలు అల్లాడిపోతున్నారు. ఆ భర్త అన్నం వండుకొని ఆ పిల్లలకు పెట్టలేక నా కాడికి ఈ మధ్య కాలంలో వచ్చి, ఏమండి ఎమ్మెల్యే గారు అన్నాడు. నేను ఎమ్మెల్యేని కాదురా, ఇప్పుడు ఎమ్మెల్యే ఆంజనేయులు గారు. ఆ ఆంజనేయులు గారు ఇప్పుడు అంతా నేనే సీపు ఇప్పుని అని చెప్తున్నారు కదా. ఆయన సీఎం పక్కనే కూర్చుంటున్నారు కదా. సీఎం ప్రాణాల గురించి, ఆ మర్డర్ల గురించి అంత పెద్దగా చెప్పారు కదా. అత్యాచారం చేసి బురదలో తొక్కిన దానికి ఈ రోజుకి 10 నెలలకి నిజంగా మీడియా వాళ్ళకి కూడా అర్థం చేసుకోవాలండి. జర్నలిజం అంటే మీరు కూడా చెప్పండి. మా మీడియా వాళ్ళందరికి కూడా తెలుసు. ఎవరైనా ఇది ఒక కథనం రాశారా అని అంటే నో అని చెప్పాల్సిందే. ఏ పేపర్ అయినా సరే, మా పేపరా మీ పేపర్ అన్నది కాదు, ఏ పేపర్ అయినా దాన్ని ఎందుకు వెలుగులోకి చూపిస్తారు? ఎక్కడో వాడు ఎవడో కాలు పడుచుకుంటుంటే అది చూపిస్తారు. కాలు మడుచుకునేది ఏంది? వాడు ఎట్ట కూర్చుంటే ఏం పోయింది? వాడు కూర్చున్న దాన్ని చెప్తారు కానీ మీరు అసలైంది చెప్పట్లేదని ముఖ్యమంత్రి గారికి దయచేసి, మీరు నేను మర్డర్లు 6 జరిగినాయి అని చెబుతున్నారు. ఎక్కడ జరిగినాయో మాకు తెలియదు. మా నియోజకవర్గంలో జరిగిన మర్డర్ 10 నెలల క్రితం అత్యాచారం చేసి ఆ అమ్మాయిని చేసినటువంటి దానికి మీ ఎస్పీ గారు, వినకొండ సిఐ గారు, ఇక్కడున్న డిఎస్పీ గారు, వీరందరికీ తెలుసు. దాన్ని ఒక్కసారిగా డిఎస్పీ గారు కూడా పూర్తి స్థాయిలో దాన్ని పరిగణలోకి తీసుకోవాలని, ఆలోచించాలని, దాన్ని వెలుగులోకి తీసుకురావాలని, ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తారని పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉందని, పోలీస్ డిపార్ట్మెంటు పూర్తిగా దాన్ని సీరియస్ గా తీసుకోవాలని మరొకసారి కోరుకుంటూ సీఎం గారికి కూడా లెటర్ రాద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేశాను. చాలా పేదవాళ్ళు, ఆ అమ్మాయిని కూడా శ్రీకాకుళంలో చేసుకొని వచ్చాడు. ఆ అబ్బాయి, ఆ భర్త ఆ నేదర పిల్లలతో ఇబ్బంది పడుతున్నారు. మానవత్వంతో ఆలోచించి మన సీఎం గారు ఆయన అన్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటానని అన్నారు. ఫోన్ 3 సార్లు ఊపితే వస్తామన్నారు. ఇది కూడా మీరు పరిగణలోకి తీసుకొని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము డిమాండ్ చేయట్లా. డిమాండ్ చేసామంటే మళ్ళీ ఇంకొక విధంగా మాట్లాడతారు. వాళ్ళ మర్డర్ కేసు, ఆ అత్యాచారం కేసు వెలుగులోకి రావాలి. ఆ ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే మీరు కూడా ఆలోచించండి, మరి అత్యాచారం జరిగితే అసలు పెద్ద స్థాయిలో చూపిస్తున్నటువంటి ప్రభుత్వాలు మనం అందరం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెబుతున్నాం. అత్యాచారం చేసి చంపేసి 2 పిల్లలు ఉన్నారు. అది ఇంతవరకు కనిపెట్టలేకపోయినారు. ఇంతవరకు అది వెలుగులోకి రాలేదంటే దాని గురించి ఆలోచించమని అడుగుతున్నాను, విజ్ఞప్తి చేస్తున్నామని మరొకసారి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చీఫ్ ఇప్పు గారు కూడా, ఆ ఇప్పు గారు ఒక్కసారి ఆలోచించి, నాది క్యాబినెట్ ర్యాంక్ అని చెప్తున్నావు కానీ నువ్వు దాని గురించి తేల్చాలని మిమ్మల్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మీరు దాని గురించి తేల్చి మరి మీ క్యాబినెట్ హోదా అని చెప్పినావు కదా, దాన్ని మరి ఏదో నాకు తెలియదు, అది మీరు న్యాయం చేయమని దానికి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమంలో నా పరంగా నేను చిన్న విషయాలు చదివిస్తున్నాను. ఈ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల నేను కళ్ళారు చూసిన కొన్ని ఉదాహరణలు. ఒక చిన్న కుటుంబంలో 2 అన్నా చెల్లెలు ఉన్నారు. 2 మంచిగా చదువుకునే వాళ్ళే. అన్నకు 2 ఎకరాల పొలం అమ్మేసుకొని మెడికల్ సీట్లో ఫీజు కట్టుకొని జాయిన్ చేశారు. అది అయిపోయిన 2 సంవత్సరాలకు తన చెల్లెలకు మళ్ళీ చాలా బాగా చదువుకున్న సీట్ రాబోయేసరికి మళ్ళీ ఇంకా 2 ఎకరాలు అమ్మి సీట్ కట్టుకున్న అన్న ఆలోచన ఉండగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చి వాళ్ళకి ఆ 2 ఎకరాలు మిగిలింది. 2 డాక్టర్లు అయ్యారు. సో ఆ కుటుంబంలో ఒక కుటుంబం
మనం చూస్తే ఒక కుటుంబం కనిపిస్తుంది. ఒక కుటుంబంలో ఆ 2 ఎకరాలు మిగలటం ఒకటే కాకుండా ఆ ఊరు మొత్తం ఆ 2 డాక్టర్లు వచ్చేసరికి వాళ్ళని చూసుకొని ఊర్లో కనీసం ఆ మోటివేషన్, అంటే ఒక డాక్టర్లు అంటే వాళ్ళని చూసి ఆ చుట్టుపక్కల ఇల్లు కానీ ఆ ఊరు మొత్తం పల్లెటూరులో ఆ ఊరు మొత్తం కానీ ఆ మోటివేట్ అయ్యి చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ రీఇన్వెస్ట్మెంట్, ఫీజు రీఇన్వెస్ట్మెంట్ ఎంత ఉపయోగపడిందంటే, ఉదాహరణకి ఇక్కడ మన నర్సరీ పక్కన తులకపాలెం ఊరుంది, అందులో చిన్న తులకపాలెం, అందులో కనీసం 25 మంది దాకా డాక్టర్లు వచ్చారు. 32 మంది అంకె ఇప్పటికి 32 మంది డాక్టర్లు అయ్యారంటే అందులో ఫస్ట్ స్టార్ట్ అయిన దీనివల్లే అదంతా. అట్లాంటిది ఇప్పుడు అది ఆపేస్తే ఎంతమంది అయిపోతారు? అది ఎంతమంది చదువుకునే వాళ్ళు బాగా చదవగలిగి బాగా సోషల్ ఎకనామిక్స్ లేక అంటే కట్టుకోలేక పేద విద్యార్థులు ఎంతమంది చదువులు అయిపోతున్నాయి ఇప్పుడు దీనివల్ల. దయచేసి ఒకసారి మళ్ళీ ఆలోచించి పేద విద్యార్థులకు మళ్ళీ ఏదో రకంగా ఆ ఫీజు రీఇన్వెస్ట్మెంట్ బకాయిలు తీర్చమని గవర్నమెంట్ నేను కోరుకుంటున్నాను. ఇంకోటి విద్యా దీవెన. మన వైఎస్ఆర్ గవర్నమెంట్ విద్యకు వైద్యకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిందో మనందరికీ తెలుసు. మన గుంటూరు, ఉమ్మడి గుంటూరు కాదు, ప్రకాశం గుంటూరు డిస్ట్రిక్ట్ మొత్తం మీద ఇటు నాగార్జున సాగర్, అటు శ్రీశైలం అడవుల్లో, కనిగిరి నుంచి మొత్తం ఎక్కడైనా ఏ యాక్సిడెంట్ అయినా, ఏ చిన్న జబ్బు వచ్చినా గుంటూరుకే రావాల్సి వచ్చేది. ఇంత దూరం జర్నీ చేసి ఆల్మోస్ట్ 200 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు మన పోయిన వైఎస్ఆర్ గవర్నమెంట్లో అది ఆలోచించి మనకి పిడుగులో ఒక మెడికల్ కాలేజీ, మార్కపురంలో ఒక మెడికల్ కాలేజీ శాంక్షన్ చేశారు. పిడుగు కాలేజీ మొత్తం పూర్తయింది. అది అయి ఉంటే, అది ఇప్పుడు రెడీ అయి ఉంటే ఎంతమందికి అది ఆరోగ్యం కాపాడేది, ఎంతమందికి అది లైఫ్ సేవింగ్ ఉండేది. కొంతమంది యాక్సిడెంట్ కేసు చెప్తున్నారు. ఉదాహరణకి పిడుగుల నాగం సాగర్ యాక్సిడెంట్ అయింది. వాళ్ళు చాలా మంది, అందులో 100లో కనీసం 10 మంది ఇక్కడ దాకా రాలేక మధ్య దారిలో ఫస్ట్ ఎయిడ్ జరగక చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతమంది ప్రాణాలు కాపాడగలగాలి. ఇంకోటి మార్కపురం కాలేజ్ స్టార్ట్ చేసి అక్కడ కొంతమంది దానికోసం ప్రిపరేషన్ చేసి సీట్లు మన డాక్టర్లకు కానీ నర్సులకు కానీ స్టాఫ్కి అలాట్మెంట్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితి అంటే అందరినీ మళ్ళీ వేరే హాస్పిటల్కి, వేరే కాలేజీకి తరలిస్తున్నారు. అంటే అది ఇంకా ఆపేసామని చెప్పేస్తున్నారు డైరెక్ట్గా. ఇప్పుడు అది ప్రైవేటైజేషన్ చేయడం వల్ల మళ్ళీ సేమ్ ప్రైవేట్ హాస్పిటల్ లేక కాదు, ఇంతకుముందు ప్రైవేట్ హాస్పిటల్ అన్ని చోట్ల ఉన్నాయి. వాళ్ళకి ఆ ఎఫర్టబుల్ లేకే అక్కడ నుంచి కదా గుంటూరు దాకా రావాల్సింది, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ దాకా. ఇట్లాంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఆపేస్తే మళ్ళీ అదే మొదటి స్థితికి వెళ్తుంది అది. సో దయచేసి ఆ కాలేజీ మళ్ళీ ఆ 17 కాలేజీ రావడం వల్ల సంవత్సరానికి 100 మంది, కాలేజీకి 100 మంది వేసుకున్నా 1700 మంది డాక్టర్లు వస్తారు. అది ఎంతమందికి సర్వీస్ వస్తుందో ఒకసారి ఆలోచించి ఈ ప్రైవేటైజేషన్ ని తప్పనిసరిగా ఆపని కోరుకుంటున్నాను. మొత్తం పడతాయి ఇంకా రెడీనా? రాష్ట్ర వ్యాప్తంగా కూడా చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకుంటా ఉంది. ఎందుకంటే గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా పేద పిల్లలు ఎవరైతే చదువుకొని ఈరోజు డాక్టర్స్, ఇంజనీరింగ్, సైంటిస్టులు అయిన పరిస్థితి, ఆ ఒరవడిని కొనసాగిస్తూ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ పేద పిల్లలను ఆదుకుంటూ విద్యా దీవెన, వసతి దీవెన అంటే వాళ్ళ హాస్టల్ ఫీజులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించే కార్యక్రమం చేశారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే బూటకపు అబద్ధపు వాగ్దానాలు ఇచ్చారో ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో పేద పిల్లలందరినీ కూడా, చదువుకునే పేద పిల్లలందరినీ కూడా రోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితి. ఈరోజు చూస్తూ ఉంటే 3500 కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు ఈ రాష్ట్రంలో పేద పిల్లలకి బకాయి పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం. వసతి దీవెనకి ఇంకొక 1100 కోట్ల రూపాయలు, అంటే 4600 కోట్ల రూపాయలు తక్షణమే ఈ ప్రభుత్వం రిలీజ్ చేయాలి. పేద పిల్లలను ఆదుకోవాలి, వాళ్ళ భవిష్యత్తును పాడు చేయొద్దు, వాళ్ళ భవిష్యత్తును నడి రోడ్డు మీద నిలబెట్టొద్దని కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవే కాదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి కూడా కంపల్సరీ ఒక పేద పిల్లవాడు చదువుకోవాలి, ప్రతి పేద కుటుంబంలో పిల్లగాడు చదువుకుంటే ఆ కుటుంబానికి వెలుగు వస్తుందని
స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆశ ఇచ్చాడో అది వైఎస్ఆర్ పార్టీ కొనసాగిస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు, పేద కుటుంబాల నుంచి వచ్చిన పేదవాళ్ళు చదువుకోవడానికి ఈరోజు 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసి 8,000 కోట్ల రూపాయలు డబ్బులు రిలీజ్ చేసేసి అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. చాలా వరకు 90%, 80%, 70% కూడా అయిన పరిస్థితి. ఒక 5 మెడికల్ కాలేజీలు అయితే పూర్తిగా కూడా పోయిన సంవత్సరమే అక్కడ అడ్మిషన్ కూడా ఇచ్చిన పరిస్థితి. ఈరోజు మిగతా 12 మెడికల్ కాలేజీలు వాళ్ళ కన్స్ట్రక్షన్ ముందుకు పోనివ్వకపోగా అవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలి, వాళ్ళ ద్వారా వ్యాపారం చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తాం, దుర్మార్గమైన ఆలోచన చేస్తూ ఉంది. దయచేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేద వర్గాలని, పేద విద్యార్థులు, పేద కుటుంబాలని ఈరోజు చదువుకొని ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులకి ఒక బాసటగా, ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా, ఒక సంఘీభావాన్ని ఏర్పాటు చేసే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా ఈరోజు యువత తరపున వైఎస్ఆర్ పార్టీ పల్నాడు జిల్లాలో పూర్తి స్థాయిలో వాళ్ళ వెనకాల మద్దతు ఇచ్చింది, వాళ్ళ కోసం పోరాటం చేస్తూ ఉందని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. దయచేసి నేను కోరుతా ఉన్నాను, కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా సరే, 1 సంవత్సరం అవుతా ఉంది, 10 నెలలు దాటుతా ఉంది, 2 బడ్జెట్లు ప్రవేశపెట్టాడు, కానీ ఎక్కడా కూడా నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఏదైతే ఇస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారో దాన్ని ఊసే లేని పరిస్థితి. ఈరోజు పేదలకి వాళ్ళ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. ఖచ్చితంగా ఇంకా పోరాటాలు చేస్తాం. కృత నిశ్చయంతో ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన, పేద వర్గాలను చదివించాలి, వాళ్ళ పక్షాన ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్తని ఈరోజు వాళ్ళ వెనకాల ఉండాలి, మనందరం పోరాటం చేయాలి, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని ఏ విధంగా అన్యాయం జరగకుండా మనం పోరాటం చేయాలని పిలుపు మేరకు ఈరోజు మేము పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు పల్నాడు జిల్లాలో అందరం కలిసి 7 నియోజకవర్గాల నుంచి కూడా మేము అందరం కలిసి ఈరోజు ఈ యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరిన్ని కార్యక్రమాలు చేస్తాం. ఈ కూటమి ప్రభుత్వం మెడలు వంచి ఏదైతే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన పేద వర్గాలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇది అమలయ్యే విధంగా కూడా మెడలు వంచే కార్యక్రమం చేస్తాం. శాంతియుతంగా అన్ని కార్యక్రమం ముందుకు తీసుకుపోతాం. ఎందుకంటే వాళ్ళందరూ డేగ కన్నుతో చూస్తూ ఉన్నారు పోలీసులను పెట్టి. ఏ చిన్న తప్పు దొరికినా కూడా, ఏ చిన్న పొరపాటు చేస్తారా ఇల్లు, ఏదో తప్పుడు కేసులు పెట్టి బెదిరించి మమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు. మేము ఏదో ఎలక్షన్స్ హామీలు అయితే ఇచ్చాం, కానీ మేము అమలు చేసే విషయంలో మా మీద కూడా ఎవరు మాట్లాడకూడదని ఒక కుటిలమైన రాజకీయం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మేమేం అడుగుతాము, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతాము. ఈ రాష్ట్రానికి నేను 40 సంవత్సరాల ఇండస్ట్రీ, నేను చాలా సీనియర్ నాయకుని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు, ఏం ఎలక్షన్స్ ముందు ఈరోజు అబద్ధపు హామీలు ఇచ్చినప్పుడు, అమలు కాని హామీలు ఇచ్చినప్పుడు నీకు తెలియదని అడుగుతా ఉన్నాను. తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఈరోజు తప్పించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు, పేదల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత పేద వర్గాలకు ఏదైనా సరే సహాయం చేయాలన్నా, 1 రూపాయి పేద వర్గాల కుటుంబంలో వెలుగు చూడడానికి ఖర్చు పెట్టాలన్నా ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చేశారు, మనసున్న నాయకుడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ ఎవరు కూడా ఈరోజు పేద వర్గాలకు 1 రూపాయి ఖర్చు పెట్టాలంటే మనసు రావట్లేదు. దయచేసి ఆ దేవుడు ముట్టక్కాయలేసి ఖచ్చితంగా పేద వర్గాలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఏవైతే ఉన్నాయో 4,600 కోట్ల రూపాయలు తక్షణమే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని ఆదుకునే విధంగా కూడా ఖచ్చితంగా ముందుకు రావాలి కూటమి ప్రభుత్వం అని కూడా మేము వైఎస్ఆర్ పార్టీని డిమాండ్ చేస్తాము.